నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలితాదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఎన్ని రెమెడీస్ చేస్తున్నాము, చాలా మంది పండితులు చెప్పిన రెమెడీస్ మేము పాటిస్తున్నాము, అయినా కూడా మాకు అప్పులు తీరట్లేవు. అసలు అప్పుల బాధల నుంచి బయటపడాలి అంటే అసలు ఏం చేయమంటారు గురువుగారు? వీళ్ళు అంటే చాలా మంచి ప్రశ్న వేశారమ్మా మీరు. ప్రపంచంలో 90% ఆఫ్ పీపుల్కి అప్పులు ఉన్నాయి. అవును గురుగారు, ఆ అప్పులు కూడా తెలియకుండానే చేసేస్తూ ఉంటాం. అయితే కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ని కూడా అప్పులు అనుకుంటారు. అది వీళ్ళకి తెలియని విషయం. ఏంటంటే ఇల్లు కొనుక్కున్నాం, అది అప్పే, కానీ అదొక ఇన్వెస్ట్మెంట్. స్థలం కొనుక్కున్నాం అప్పు చేసి, కానీ అదొక ఇన్వెస్ట్మెంట్. చాలామంది ఏం చేస్తారంటే అయ్యో మాకు అప్పు ఉంది అని అంటుంటారు. అయితే నేనేం చెప్తానంటే మీరు రెమెడీ చేస్తూ ఉన్నప్పుడు రెమెడియల్ పార్ట్తో పాటు ఇంకొక మంత్రం కూడా వీళ్ళకి తెలియకుండా పలుకుతూ ఉంటారు. ఆ మంత్రం వల్లే అప్పు తీరదు వీళ్ళకి. ఓకే, ఏమిటి ఆ మంత్రము అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది, ఓం అపర్ణాయే నమః. అది ఖచ్చితంగా మీ అప్పులు తీరుస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అరగంట సేపు అపర్ణాయ నమఃతో పాటు మిగతా 23.5 గంటల సేపు కూడా అప్పులు తీరట్లేదు, ఎన్ని పూజలు చేసినా అప్పులు తీరట్లేదు, ఎన్ని పూజలు చేసినా అప్పులు తీరట్లేదు అనుకుంటారు. యూనివర్స్ ఏం చేస్తుందంటే అది విని, ఓహో వీళ్ళకి ఎన్ని పూజలు చేసినా అప్పు తీరకూడదు అనమాట అనుకుంటుంది అది. ఓకే, మన్నాత్రాయహే మంత్ర కదా, మీరు ఏది మననం చేస్తే అదే మంత్రం కదా. మరి కూడా ఓహో వీడికి ఎన్ని పూజలు చేసినా అప్పు తీరకూడదు అనమాట అని ఫీల్ అవుతుంది. అది ఫీల్ అది 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 ఇస్తూ ఉంటుంది పాపం. ప్రకృతికి ఉన్నటువంటి లక్షణం అది. మీరు అనొచ్చు ప్రకృతికి ఆ లక్షణం ఎందుకు ఉంటుందండి అని మీరు గమనించండి. ఎవరినైనా మీరు అనుకోగానే వాళ్ళ నుంచి ఫోన్ వస్తుంది చూడండి. సమ్ టైమ్స్ అయ్యో ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా. అవును గురువు గారు, మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం. ఫోన్ వచ్చింది, అవునా, నీకు 100 years నీ గురించి అనుకుంటున్నా అంటే ఏమిటి, ప్రకృతికి ఒక లింక్ ఉంది. ఓకే, సో అట్లా కనెక్ట్ అవుతుంది అనమాట. వీళ్ళు చేసే మిస్టేక్ అది ఫస్ట్. రెండవది ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అప్పు చెయ్యడం తప్పు కాదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అప్పు చేసుకుని మరి పెళ్లి చేసుకుంటాడు. అప్పు చేయడమే తప్పు అయితే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఎందుకు చేసుకుంటాడు అంటే ఎలాంటి సందర్భంలో చేసుకున్నాడు అనేది అక్కడ పాయింట్. ఒక గృహస్థ ధర్మాన్ని ఆచరించడానికి నువ్వు అప్పు చేసైనా సరే ఆ ధర్మాన్ని నిర్వహించు అని చెప్పడంలో ఆయనకు ఉన్నటువంటి పరమార్థం. ఆ దేవుడికి అప్పు ఏంటమ్మా, లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఆయనకు అప్పుతో అవసరమా? ఈ లోకాలని ఆయన కుబేరుడి దగ్గర అప్పు తీసుకోవడం. అది ఏంటంటే మనకి చెప్పడం, నువ్వు ఒక గృహస్థ ధర్మంలోకి వెళ్ళేటప్పుడు అప్పు చేసైనా సరే నువ్వు వెళ్ళు, గృహస్థ ధర్మం గొప్పది అని చెప్పడం దాంట్లో. అది మనకు ఒక సంకేతం. అంటే డబ్బులు లేవు కదా అని ఆగిపోవాల్సిన పని లేదు, చేసేళ్ళు. వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా నీకు అన్నీ కూడా సిద్ధిస్తాయి. ఓకే, ఎందుకంటే ఎందుకు చెప్తారు అట్లాగా గృహస్థ ధర్మంలోకి వెళ్ళడం ఎందుకు గొప్పది అంటారంటే, గృహస్థ ధర్మంలోకి వెళ్ళనంతసేపు మీరొక్కరు మీ జాతకం మాత్రమే పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే మీరు గృహస్థ ధర్మంలోకి వెళ్తారో మీ జీవిత భాగస్వామి జాతకం మీకు సపోర్ట్ అవుతుంది. పిల్లలు పుట్టారో పిల్లల జాతకం మీకు సపోర్ట్ అవుతుంది. చాలామంది జాతకాలు చూస్తుంటాం కదమ్మా. మేమేం చేస్తామంటే అతని జాతకంలో ఎంత నీచమైన దశ నడుస్తున్నా పిల్లడి జాతకమో భార్య జాతకమో సపోర్ట్ చేస్తుండేసరికి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. అంటే ఎంతో పెద్ద అప్పులు పాలైపోయి రోడ్డు మీదకి వచ్చేస్తున్న పరిస్థితి కూడా వీళ్ళ జాతకాలు బాగున్నాయిగా. ఈ నలుగురిలో ఎవరిదో ఒకరిది బాగుంటుంటుంది, అప్పుడేమవుతుంది, ఇది లాక్కొచ్చేస్తుంటుంది. ఓకే, అంటే పిల్లడికి మంచి స్కూల్కి వెళ్ళాలని రాసిపెట్టింది, మంచి కారులో తిరగాలని రాసిపెట్టింది. తండ్రి ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా కష్టపడి కారు సంపాదిస్తాడు, పిల్లడిని కారులో తీసుకెళ్తాడు. భార్యకి బాగా ఉండాలని ఉంది, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి. అలా అని చెడు కనెక్ట్ అవుద్దని అనుకోవద్దు ఎప్పుడు. మంచి ఖచ్చితంగా కనెక్ట్ అవుద్ది. చెడు ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి, వీళ్ళకేం కనెక్ట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఈ యొక్క అప్పులు పర్టికులర్గా మీరు అంటే అప్పులు చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మిస్కాలిక్యులేషన్. అసలు మనకు ఎంత ఆదాయం వస్తుంది. ఇంతకుముందు మనకి ఏదైనా ఒక కోరిక పుట్టింది అనుకోండి, మా ఫలానాది కొనుక్కోవాలని 30 ఏళ్ళ క్రితం అప్పు ఇచ్చే నాదుడు లేడు ఫస్ట్. ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి చేతిలో, ఇలా గీసేస్తున్నాం, క్రెడిట్ కార్డు లాగేస్తున్నాం, డబ్బులు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు మనకు వస్తువు ఇమీడియట్లీ దొరికేది కదా, వాడికి ఆ కోరిక పుట్టి తీరే లోపల వాడి కోరిక చచ్చిపోయేది. ఇప్పుడు ఇమీడియట్లీ మీరు ఆన్లైన్లోకి వెళ్ళగానే వస్తువు కనిపిస్తుంది, చేతిలో కార్డు ఉంటుంది, వెంటనే మనం స్వైప్ చేస్తున్నాం, కొనేసుకుంటున్నాం. అంటే మన కోరిక తీర్చుకోవడానికి ఇమీడియట్లీ యాక్సెస్ ఎప్పుడైతే ఉందో అప్పు మనం చేస్తున్నాం. అప్పు ఇచ్చేవాడు ఉన్నాడు, అమ్మేవాడు ఉన్నాడు. అయితే ఇక్కడ మీరు అప్పు చేయడము, కొనుక్కోవడము, మళ్ళీ తీర్చడము ఎక్కడా తప్పు కాదు.
క్యాలిక్యులేటివ్ రిస్క్ చేయట్లేదు, క్యాలిక్యులేటివ్గా మనిషి లేడు. ఎంత సంపాదన ఉంది, నేను ఎంత అప్పు చేస్తున్నాను, నెక్స్ట్ మంత్ నేను కట్టాలి కదా అని ఒక స్పృహ లేకపోతే అప్పు అవుద్ది ఒకటి. లేదా ఒక క్యాలిక్యులేషన్గా వెళ్ళినప్పటికీ మార్కెట్ ఒక్కోసారి ఒక వ్యక్తి బిజినెస్ చేస్తాడు, మార్కెట్ కింద మీద అవుతున్నప్పుడు అప్పు బాధపడతాడు. అంటే ఒక డౌన్ఫాల్ అయిపోయింది మార్కెట్, ఈ బిజినెస్ ఏమో పెట్టాడు. ఇప్పుడు కరోనాలో పెట్టారు కొంతమంది, పాపం వాళ్ళకి చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటప్పుడు ఇబ్బందులు పడతారు. అది పాపం ప్రకృతి వైపరీత్యమో టైం బాగోకో జరుగుతాయి. ఇలాంటి సమయాల్లో శాస్త్రం ఏం చెప్తుందంటే, జ్యోతిష్ శాస్త్రం, నీకు అప్పులు పాలయ్యేటువంటి సమయం ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు. మీరు లైఫ్లో చూడండి, నేను ఫలానా టైంలో చాలా ఎక్కువ అప్పులు పాలయ్యానండి అంటాడు. నా 30th ఇయర్, మై 40th ఇయర్, మై 45th అండ్ 46th ఇయర్ మోస్ట్ అమ్మో అప్పుల పాలు మీరు ఎదిగిపోయారు అంటాడు. అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఇయర్లో మీకు 6th హౌస్ యాక్టివేషన్ అయింది. ఈ అప్పు, రుణము, రోగము, శత్రుత్వము, ఈ మూడు కూడా పూర్వజన్మ కర్మ. పూర్వజన్మ కర్మ వల్ల ఇవి వస్తాయి. పూర్వజన్మ కర్మ యాక్టివ్ అయినప్పుడు మనిషి రోగిష్ట అవుతాడు, అంటే రోగం బారినైనా పడతాడు, శత్రువులైనా పెరుగుతాడు, అప్పుల పాలైన అవుతాడు. ఓకే. ఇది ఎప్పుడో తెలుసుకొని ఆ టైంలో అప్పుల జోలికి వెళ్ళకపోవడం, హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడం, శత్రుత్వాలు పెట్టుకోకపోవడం చేస్తే బెస్ట్ అమ్మ. గుర్తుపెట్టుకోండి, ఇది పర్టికులర్గా ఈ టైంని మీరు గుర్తించగలగాలి. ఆటోమేటిక్గా కలిసి వస్తుంది మీకు. ఓకే. అది గుర్తించి సరే అప్పుల పాలు ఉన్నాయి మనిషికి, ఓం అపర్ణాయ నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ వ్యక్తికి ఏమన్నా నేను ఇంట్లో కూర్చొని అపర్ణాయ నమః అనుకుంటే తీరుతుందా అంటే, ఇంట్లో కూర్చుంటే కాదు, మీ ప్రయత్నాలు మీరు చేస్తుంటే అమ్మవారు, మీరు ఆ అమ్మవారి నామాన్ని మీరు జపిస్తున్నందుకు మీకు ఒక రూట్ చూపిస్తుంది. అలాగే శత్రుబాధలు ఎక్కువ ఉన్నాయి, 6th హౌస్ యాక్టివేషన్ అయినప్పుడు స్కందుని స్మరించాలి, లేదా నరసింహస్వామిని స్మరించాలి, లేదా రోగాల బాధలు ఎక్కువ ఉన్నాయి కాలభైరవుని స్మరించాలి, లేదా సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారణి, అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశినే నమః అని చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళ రోగాల బారి నుంచి బయటపడతారు. ఇది మెయిన్గా చూసుకోవాలి. అంతేగాని మీరు అప్పులు ఉన్నాయి ఎప్పుడైతే ఎక్కువ చాంటింగ్ చేశారో ఇబ్బందులు పడతారు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, అప్పులు ఎందుకు అవుతాయి అంటే, ఒకటి గ్రహస్థితి అయితే, రెండవది నైరుతి మూలలో ఒక్కోసారి తెలియక వాళ్ళకి టిల్ట్ అయిందన్న విషయం తెలియక ఇల్లు నైరుతి, ఒక్కోసారి నైరుతి కాకుండా దక్షిణ నైరుతి అవుతుంది, అది వేస్టేజ్ జోన్ అవుతుంది. వీళ్ళు తెలియక వేస్టేజ్ జోన్లో ధనము బంగారం పెట్టంగానే వెళ్ళి మొత్తం గోల్డ్ లోన్స్కి వెళ్ళిపోతాయని. అవును గురువుగారు. అది మెయిన్గా చూసుకోవాలి. అందుకని నైరుతి బెడ్రూమ్లో వాయువ్య మూలం అని పెట్టమని చెప్పింది శాస్త్రం. అలాగే ఇంట్లో ఉత్తరం వైట్ కలర్ ఉంటే కూడా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఇవి కొంచెం పాటిస్తూ కొంచెం మీరు ఈ అపర్ణాయ నమః మంత్రం కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా తీరుతుందమ్మా. ఎందుకంటే భగవంతుడి దగ్గర ఎంత ఉందంటే, అసలు మీరు విశ్వం మొత్తం నిండిపోయేంత డబ్బు ఇచ్చేంత ఇది ఉంటుంది భగవంతుడికి. మీరు అడిగేటువంటి ఈ చిన్న పెద్ద విషయం కాదు, కాకపోతే నమ్మకంగా అడగాలి, నమ్మకంగా చేయగలగాలి మంత్రాన్ని. నమ్మకంగా చేస్తే ఎందుకు ఇస్తాడంటే అని అడుగుతారు చాలామంది. ఇక్కడ ఒకటేనమ్మా, ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఫ్రెండ్ మిమ్మల్ని నమ్మారు, ఒక ఆవిడ ఎవరు మీరంటే బాగా నమ్మకం లేదు, తను ఇవాళ నేను అడిగాను 1000 రూపీస్ అడిగాను నాకు ఇస్తా అన్నది. అప్పుడు మీరు నమ్ముతున్నందుకు, అయ్యో నన్ను నమ్ముకున్నందుకు నేను ఇవ్వాలని ఫీల్ ఉంటుంది. నమ్మకపోతే వేరే విషయం, వేరే వాళ్ళు మిమ్మల్ని నమ్మట్లేదు అనుకోండి, ఆమె ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అబ్బా నేను నమ్మట్లేదు అన్నారనుకోండి మీ ముందు ఎవరైనా, మీరు దాన్ని బాధ్యతగా తీసుకోరు. నన్ను నమ్మట్లేదుగా, నేను ఇవ్వాల్సిన అవసరం ఏముంది. అవును గురువు గారు. మీ 2 ఫ్రెండ్స్ ఉన్నారమ్మా, మీకు ఒక ఫ్రెండ్ అన్నది లేదు నాకు సాయంత్రం ఇస్తా అన్నది, నేను నమ్ముతున్నాను ఇస్తుందని ఒక ఫ్రెండ్ అన్నది, ఇంకో ఫ్రెండ్ అన్నది నేను అడిగాను కానీ నాకైతే నమ్మకం లేదు, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఆమె హ్యాండ్ ఇచ్చే టైప్ అన్నది అనుకోండి, మీరు ఎవరికి ఇస్తారు డబ్బు? నమ్మే వాళ్ళకే ఇస్తాం మేము. అంతే కదా. భగవంతుడు సర్వాంతర్యామైనటువంటి భగవంతుడు నమ్మిన వ్యక్తికి ఆయన ఎంత నిలబడతారు. మనమే ఇంత నిలబడుతున్నామంటే భగవత్ స్వరూపం, ఆయనకుండే తత్వం ఏమిటి, ఆ ధర్మానికి కట్టుబడి ఉంటాడు. నమ్మకం అనే ధర్మానికి కట్టుబడి ఉంటాడు కాబట్టి నమ్మండి అంటాం భగవంతుని. ఓకే, అర్థమైందమ్మా. అందుకని ఆయన మనకి చేస్తాడు. నమ్మకంతో చేయండి అని ఎందుకంటారంటే పరిపూర్ణమైన నమ్మకం మళ్ళీ అందులో కూడా. అంతేగాని ఏమో నమ్ముతున్నానని బయటకు అనుకుంటే లోపల మాత్రం ఇంకో రకమైన ఫీలింగ్ పెట్టుకుంటే కాదు అట్లా. అదొకటి. ప్లస్ ఫైనాన్షియల్ గ్రోత్కి ఇంకో మంత్రం ఉంటుంది లలితా సహస్రనామాల్లో, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఇవి చేస్తూ ఉంటే ఏమవుద్దంటే మీకున్న ఇన్కమ్ సోర్సెస్ పెరగడానికి ఏంటి అనేది మీరు ఆలోచింపజేయగలుగుతుంది. మంత్రం ఏం చేస్తుందంటే మీకు ఒక థాట్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ విశ్వం మొత్తము కూడా సక్సెస్ అవ్వడానికి అన్సక్సెస్ఫుల్గా అవ్వడానికి కారణం థాట్ ఫస్ట్.
మీకు వచ్చిన ఒక ఐడియా. ఐడియా ఏం చేస్తుందంటే అది పాజిటివ్ వైపు వెళ్తేనేమో సక్సెస్ అవుతారు, అవును గురువు గారు. నెగిటివ్ వైపు వెళ్తేనేమో డౌన్ఫాల్ అవుతాడు మనిషి. ఒక ఐడియా, ఆ ఐడియా తర్వాత మీరు ఐడియా నుంచి తీసుకునే స్టెప్, ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి విధానం, మీరు ఎంత ఓపికగా చేస్తున్నారు, ఎంతసేపు దాని మీద కష్టపడుతున్నారు, అది ఒక బిల్డ్ చేస్తుంది. అలా ఏంటంటే ఒక ఉదాహరణకు 30,000 20,000 శాలరీ చేస్తున్నాడు, అప్పులు ఉన్నాయి, ఇతను బిల్డప్ చేస్తున్న 40కి 50కి 60కి వెళ్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనీ వచ్చిందో అప్పు తీరుతుంది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అవును గురువు. రావడానికి సోర్స్ ఎవరు అంటే మీ థింకింగ్ లెవెల్. మీ థింకింగ్ లెవెల్స్ మారడానికి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి కారకుడు ఎవరు? లోపల ఉండేటువంటి శక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి అమ్మవారు. క్లియర్ అవుతుంది, అదేం పెద్ద విషయం కాదు. ఓకే గురువు గారు, ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః. చూశారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, గురువు గారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.